ఆర్కే న్యూస్ కి స్వాగతం. గౌతు లచ్చన్న సేవలు మరవలేనిది. బీసీ చైర్మన్ సత్యబాబు. సర్దార్ గౌతు లచ్చన్న 20వ వర్ధంతి రాజమహేంద్రవరం సెట్టిఫలజ కార్పొరేషన్ ఆఫీసులో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న బీసీ కులాలకు చేసిన సేవలు మరవలేనిదని, గీత కులాలను అందరినీ కూడా ఒక దాటి మీదకు తీసుకువచ్చిన వ్యక్తి, అలాగే బీసీ కులస్తులందరికీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చిన మహానుభావుడు గౌతు లచ్చన్న. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నేను వర్ధంతి జయంతి ఘనంగా నిర్వహిస్తున్నానని చెప్పారు. లాలా చెరువు సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం పక్కనే గౌతు లచ్చన్న, పాపన్న గౌడ్ విగ్రహాలను ఆగస్టు నెలలో నెలకొల్పుతామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాకు భరోసా ఇచ్చారని, గతంలో సెట్టివల్జు ముద్దుబిడ్డ దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని నెలకొల్పుకున్నామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ 3 విగ్రహాలు రాజమండ్రి లాలా చెరువు సెంటర్లో నెలకొల్పుకోవడం బీసీ జాతికి అదృష్టంగా భావిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సేలం గోవింద్, పితాని రాజు, రాయుడు వెంకన్న, కె వీరబాబు, దొమ్మేటి శ్రీను, వాసంశెట్టి ప్రకాష్, పల్లి శ్రీను, గణేష్, సాయి, తిరుమలరావు, కొండపల్లి శ్రీదేవి, కె సరోజిని, నాగమణి తదితరులు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆఫీసులోనే ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా రాజమండ్రిలో పలు విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే గీత కులాల బాగు కోసం ఆయన ఎంతో నిరంతరం కష్టపడి గీత కులాలనే కాకుండా మొత్తం బీసీని అందరినీ కూడా ఈ ఏకతాటిపైకి తీసుకొచ్చి గతంలో ఎంతో బీసీలకు ఉన్నందుకే ఎంతో పాటుపడిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. అలాగే మన సర్దార్ అనే బిరుదు కూడా మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. అలాంటి వ్యక్తిని ఆయన వర్ధంతి రోజున స్మరించుకోవడం నిజంగా చాలా గొప్ప అవకాశం మా అందరికీ కూడా. ఎందుకంటే గతంలో కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కూడా ప్రతి సంవత్సరం కూడా నా ఆధ్వర్యంలో చాలా భారీగా చేసుకుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఆయన వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే గతంలో లాలా చెరువు సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. సెట్టిబల్జీలకు అందరికి కూడా ముద్దుబిడ్డైన మన దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అదే ప్లేస్లో మళ్ళా రేపు ఆగస్టు నెల కల్లా గౌతు లచ్చన్న గారిది, అలాగే గౌడ జాతి ముద్దుబిడ్డ మన సర్దార్ పాపన్న గౌడ్ గారిది కూడా లాలా చెరువు సెంటర్లో 2 విగ్రహాలు కూడా దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పక్కనే పెట్టడానికి మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారిని అడగడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి అక్కడ మాకు గీత కులాలుగా ముగ్గురు కూడా ఒక దుక్కునే ఉంటుంది, బాగుంటుంది అని చెప్పగానే ఆయన కూడా స్పందించి మాకు ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించి ఆయన కూడా మాకు సానుకూలంగా స్పందించి ఆ 2 విగ్రహాలు పెట్టుకోవడం కూడా అక్కడ అవకాశం కల్పించి ఇస్తానన్నందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నాం. గీత కులాల తరపున ఎప్పుడూ కూడా ఆయనకు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒక ముగ్గురు కూడా, ఒక దొమ్మేటి వెంకటరెడ్డి, అలాగే సర్దార్ గౌతు లచ్చన్న గారు, అలాగే సర్దార్ పాపన్న గౌడు, ముగ్గురిని కూడా ఒక దుక్కునికే పెట్టుకోవడానికి అవకాశం కల్పించిందంటే చిన్న విషయం కాదు. ప్రత్యేకంగా వాసు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తం గీత కులాలందరినీ కూడా జీవో 16 తీసుకొచ్చి ఇలాగ ఒక సెట్టిబల్జ, గౌడ, శ్రీసేన, యాతగిరి 5 కులాలకు కూడా పెద్ద దిక్కు అయిన సర్దార్ గౌతు లచ్చన్న గారిది ఆయన జయంతికి ఖచ్చితంగా మేము రాజమండ్రిలో లాలా చెరువు సెంటర్లో విగ్రహం పెట్టుకుని ఆ రోజే సర్దార్ పాపన్న గౌడ్ గారిది కూడా విగ్రహ ఆవిష్కరణ ఆ రోజే ఇంచుమించు చేసి మా జాతికి ఎంతో సేవ చేసినందుకు ఆ ముగ్గురిని నాయకుల్ని, మహానాయకుల్ని అక్కడ పెట్టుకుని ఈ జాతిలో పుట్టినందుకు మేము కొద్దిగా ఆయనకి వాళ్ళందరూ కూడా రుణం తీర్చుకునే భాగ్యం నాకు కల్పించాలని, అలాగే ప్రతి కార్యక్రమానికి కూడా నా వెన్నుంటి ఉంటున్న గీత కుల అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు.